వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్, 7 days ఛాలెంజ్ టు లెర్న్ హిందీ అనే ఈ సిరీస్లో దిస్ ఈజ్ ఏ లాస్ట్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం ఒకే వర్బ్ని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో నేర్చుకోబోతున్నాం. సేమ్ వర్బ్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. తుమ్ దేఖో, తుమ్ నువ్వు, దేఖో చూడు, నువ్వు చూడు, యు సీ. తుమ్ మత్ దేఖో, తుమ్ మత్ దేఖో, తుమ్ నువ్వు, మత్ దేఖో చూడొద్దు, యు డోంట్ సీ, యు డోంట్ సీ. ఆప్ దేఖియే, ఆప్ దేఖియే, ఆప్ మీరు, దేఖియే చూడండి, మీరు చూడండి, యు సీ. ఆప్ మత్ దేఖియే, ఆప్ మీరు, మత్ దేఖియే చూడొద్దండి, మీరు చూడొద్దండి, యు డోంట్ సీ, యు డోంట్ సీ. మే దేఖ్ సక్తా హూँ, మే దేఖ్ సక్తా హూँ, మే నేను, దేఖ్ సక్తా హూँ చూడగలను, ఐ కెన్ సీ, ఐ కెన్ సీ. మే నహీ దేఖ్ సక్తా, మే నహీ దేఖ్ సక్తా, మే నేను, నహీ దేఖ్ సక్తా చూడలేను, ఐ కాంట్ సీ లేదా ఐ కెన్ నాట్ సీ. క్యా తుమ్ దేఖ్ సక్తే హో, క్యా తుమ్ దేఖ్ సక్తే హో, తుమ్ నువ్వు, దేఖ్ సక్తే హో క్యా చూడగలవా, నువ్వు చూడగలవా. తుమ్ దేఖ్ సక్తే హో అంటే నువ్వు చూడగలవు. క్యా తుమ్ దేఖ్ సక్తే హో అంటే నువ్వు చూడగలవా క్వశ్చన్ చేస్తున్నా. కెన్ యూ సీ, కెన్ యూ సీ. గైస్, మీకు మన వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. క్యా వహ్ నహీ దేఖ్ సక్తా హై, క్యా వహ్ నహీ దేఖ్ సక్తా హై, వాహ్ అతను, నహీ దేఖ్ సక్తా హై క్యా చూడలేడా, అతను చూడలేడా. ఇదే సెంటెన్స్ని వాహ్ దేఖ్ సక్తా హై అంటే అతను చూడగలడు, వాహ్ నహీ దేఖ్ సక్తా హై అంటే అతను చూడలేడు. క్యా వహ్ దేఖ్ సక్తా హై అంటే అతను చూడగలడా, క్యా వహ్ నహీ దేఖ్ సక్తా హై అతను చూడలేడా. కాంట్ హీ సీ, కాంట్ హీ సీ. మే దేఖ్తా హూँ, మే దేఖ్తా హూँ, మే నేను, దేఖ్తా హూँ చూస్తాను, నేను చూస్తాను. అదే స్త్రీలింగ్ అయితే మే దేఖ్తీ హూँ నేను చూస్తాను, ఐ డూ సీ లేదా ఐ సీ. మే నహీ దేఖ్తా, మే నహీ దేఖ్తా, మే నేను, నహీ దేఖ్తా చూడను, నేను చూడను. స్త్రీలింగ్ అయితే మే నహీ దేఖ్తీ, ఐ డోంట్ సీ, ఐ డోంట్ సీ. క్యా తుమ్ టీవీ దేఖ్తే హో, క్యా తుమ్ టీవీ దేఖ్తే హో, తుమ్ నువ్వు, టీవీ దేఖ్తే హో క్యా టీవీ చూస్తావా, నువ్వు టీవీ చూస్తావా, డు యూ వాచ్ టీవీ, డు యూ వాచ్ టీవీ. అప్పుడు మీరు చెప్పచ్చు మే దేఖ్తా హూ, నేను చూస్తాను అనేసి. క్యా ఆప్ టీవీ నహీ దేఖ్తే, క్యా ఆప్ టీవీ నహీ దేఖ్తే, ఆప్ మీరు, టీవీ నహీ దేఖ్తే క్యా టీవీ చూడరా, మీరు టీవీ చూడరా. డోంట్ యూ వాచ్ టీవీ, డోంట్ యూ వాచ్ టీవీ. आप टीवी कब देखते हैं, आप टीवी कब देखते हैं, आप మీరు, టీవీ టీవీ టెలివిజన్, కబ్ ఎప్పుడు, దేఖ్తే హై చూస్తారు, మీరు టీవీ ఎప్పుడు చూస్తారు. వెన్ డు యూ వాచ్ టీవీ, వెన్ డు యూ వాచ్ టీవీ. తుమ్ కిస్కే సాత్ టీవీ దేఖ్తే హో, తుమ్ కిస్కే సాత్ టీవీ దేఖ్తే హో, తుమ్ నువ్వు, కిస్కే సాత్ ఎవరితో పాటు, టీవీ దేఖ్తే హో టీవీ చూస్తావు. విత్ హూమ్ డు యూ వాచ్ టీవీ, విత్ హూమ్ డు యూ వాచ్ టీవీ, విత్ హూమ్ ఎవరితో. మే హర్ దిన్ టీవీ దేఖ్తా హూँ, మే హర్ దిన్ టీవీ దేఖ్తా హూँ, మే నేను, హర్ దిన్ ప్రతిరోజు, టీవీ దేఖ్తా హూँ టీవీ చూస్తాను. అదే స్త్రీలింగ్ అయితే మే హర్ దిన్ టీవీ దేఖ్తీ హూँ. ఐ వాచ్ టీవీ ఎవ్రీ డే, ఐ వాచ్ టీవీ ఎవ్రీ డే. మే హర్ దిన్ టీవీ నహీ దేఖ్తా, కభీ కభీ దేఖ్తా హూँ, మే హర్ దిన్ టీవీ నహీ దేఖ్తా, కభీ కభీ దేఖ్తా హూँ. మే నేను, హర్ దిన్ ప్రతిరోజు, టీవీ నహీ దేఖ్తా టీవీ చూడను, కభీ కభీ అప్పుడప్పుడు, దేఖ్తా హూँ చూస్తాను, నేను ప్రతిరోజు టీవీ చూడను, అప్పుడప్పుడు చూస్తాను. ఐ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీ డే, ఐ వాచ్ ఇట్ ఒకేషనల్లీ, ఐ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీ డే, ఐ వాచ్ ఇట్ ఒకేషనల్లీ. చలో హమ్ టీవీ దేఖ్తే హై, చలో హమ్ టీవీ దేఖ్తే హై, చలో పద, హమ్ మనము, టీవీ దేఖ్తే హై టీవీ చూద్దాం, కమాన్ లెట్స్ వాచ్ టీవీ, కమాన్ లెట్స్ వాచ్ టీవీ. సో నెక్స్ట్ సామాన్య భూతకాల్, సింపుల్ పాస్ట్ టెన్స్.
मैंने देखा मैंने నేను देखा చూశాను నేను చూశాను ఐ సా ఏదంటే ఐ డిడ్ సీ मैंने नहीं देखा मैंने नहीं देखा मैंने నేను नहीं देखा చూడలేదు నేను చూడలేదు ఐ డిడ్ నాట్ సీ అదే కాంట్రాక్షన్లో అయితే ఐ డింట్ సీ क्या तुमने देखा क्या तुमने देखा तुमने నువ్వు देखा क्या చూసావా నువ్వు చూసావా डिड यू सी क्या तुमने नहीं देखा क्या तुमने नहीं देखा तुमने నువ్వు नहीं देखा क्या చూడలేదా నువ్వు చూడలేదా डिड यू सी देखा क्या అంటే చూసావా नहीं देखा क्या అంటే చూడలేదా ఈ క్యా అనే వర్డ్ని మనము రాసేటప్పుడు సెంటెన్స్కి ముంగట పెడతాము స్పోకెన్లో వాడుతున్నప్పుడు చాలామంది సెంటెన్స్కి వెనకాల కూడా యూజ్ చేస్తారు तुमने उसे कब देखा तुमने उसे कब देखा तुमने నువ్వు ఉసే అతడిని కబ్ ఎప్పుడు దేఖా చూసావు నువ్వు అతన్ని ఎప్పుడు చూసావు when did you see him when did you see him तुमने उसे कहाँ देखा तुमने उसे कहाँ देखा तुमने నువ్వు ఉసే అతడిని కహా ఎక్కడ దేఖా చూసావు నువ్వు అతన్ని ఎక్కడ చూసావు where did you see him where did you see him तुमने उसे किससे देखा तुमने उसे किससे देखा तुमने నువ్వు ఉసే అతడిని కిస్సే అంటే కోన్ ప్లస్ సే ఈక్వల్స్ టు కిస్సే ఎవరితో దేఖా చూసావు విత్ హూమ్ డిడ్ యూ సీ హిమ్ విత్ హూమ్ డిడ్ యూ సీ హిమ్ तुमने मुझे क्यों देखा तुमने मुझे क्यों देखा तुमने मुझे क्यों देखा तुमने నువ్వు ముझे నన్ను క్యోం ఎందుకు దేఖా చూసావు నువ్వు నన్ను ఎందుకు చూసావు వై డిడ్ యూ లుక్ ఎట్ మీ వై డిడ్ యూ లుక్ ఎట్ మీ సామాన్య భవిష్య కాల్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మే దేఖూంగా మే దేఖూంగా మే నేను దేఖూంగా మీన్స్ చూస్తాను ఫ్యూచర్లో లేదా చూడబోతాను ఐ విల్ సీ మే నహి దేఖూంగా మే నహి దేఖూంగా మే నేను నహి దేఖూంగా చూడను నేను చూడను ఐ విల్ నాట్ సీ లేదా ఐ వోంట్ సీ కాంట్రాక్షన్లో క్యా తుమ్ మూవీ దేఖోగే క్యా తుమ్ మూవీ దేఖోగే తుమ్ నువ్వు మూవీ దేఖోగే క్యా సినిమా చూస్తావా అదే విత్ రెస్పెక్ట్ అయితే క్యా ఆప్ మూవీ దేఖేంగే ఏంగే రావాలి క్యా ఆప్ మూవీ దేఖేంగే విల్ యూ వాచ్ ద మూవీ విల్ యూ వాచ్ ద మూవీ తుమ్ మూవీ కబ్ దేఖోగే तुम मूवी कब देखोगे तुम నువ్వు మూవీ కబ్ ఎప్పుడు దేఖోగే చూస్తావు నువ్వు సినిమా ఎప్పుడు చూస్తావు అదే విత్ రెస్పెక్ట్ అయితే ఆప్ యహ్ మూవీ కబ్ దేఖేంగే ఆప్ మీరు యహ్ మూవీ ఈ సినిమా కబ్ ఎప్పుడు దేఖేంగే చూస్తారు వెన్ విల్ యూ వాచ్ దిస్ మూవీ వెన్ విల్ యూ వాచ్ దిస్ మూవీ ఆప్ యహ్ ఫిల్మ్ కహా ఔర్ కైసే దేఖేంగే ఆప్ యహ్ ఫిల్మ్ కహా ఔర్ కైసే దేఖేంగే ఆప్ మీరు యహ్ ఫిల్మ్ ఈ సినిమా కహా ఎక్కడ ఔర్ మరియు కైసే ఎలా దేఖేంగే చూస్తారు మీరు ఈ సినిమా ఎక్కడ ఎలా చూస్తారు వేర్ అండ్ హౌ విల్ యూ వాచ్ దిస్ మూవీ వేర్ అండ్ హౌ విల్ యూ వాచ్ దిస్ మూవీ అపూర్ణ వర్తమాన్ కాల్ మీన్స్ ప్రెजेंट कंटिन्यूअस टेंस मैं टीवी देख रहा हूँ मैं टीवी देख रहा हूँ मैं నేను టీవీ దేఖ్ రహా హూ చూస్తూ ఉన్నాను నేను టీవీ చూస్తున్నాను ఐ యామ్ వాచింగ్ టీవీ ఐఎమ్ వాచింగ్ టీవీ ఐ మీన్స్ మే వాచ్ మీన్స్ దేఖ్ ఐఎన్జీ మీన్స్ రహా దేఖ్ రహా యామ్ మీన్స్ హూ అపూర్ణ భూతకాల్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ मैं टीवी देख रहा था मैं टीवी देख रहा था मैं నేను టీవీ దేఖ్ రహా థా చూస్తుంటిని నేను టీవీ చూస్తుంటిని ఐ వాజ్ వాచింగ్ టీవీ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ मैं कल इस समय तक टीवी देख रहा हूँगा मैं कल इस समय तक टीवी देख रहा हूँगा मैं నేను కల్ రేపు इस समय तक ఈ సమయానికి టీవీ దేఖ్ రహా హోంగా టీవీ చూస్తూ ఉంటాను ఐ విల్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో ఐ విల్ బి వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ టుమారో वह टीवी नहीं देख रहा है वह टीवी नहीं देख रहा है
వహ్ అతను టీవీ నహీ దేఖ్ రహా హై చూడడం లేదు, అతను టీవీ చూడడం లేదు. హీఈస్ నాట్ వాచింగ్ టీవీ. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ అన్నమాట. మరి ఇది ప్రజెంట్ టెన్స్ అని ఎట్లా కనుక్కున్నాం? లాస్ట్లో హై ఉంది చూసారా, ఈ హై అనే హెల్పింగ్ వర్బ్ని బట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ అని కనుక్కున్నాం. క్యా వహ్ టీవీ దేఖ్ రహీ హై? వాహ్ ఆమె టీవీ దేఖ్ రహీ హై క్యా? టీవీ చూస్తుందా? ఆమె టీవీ చూస్తుందా? ఈజ్ షీ వాచింగ్ టీవీ? క్యా వే నహీ లిఖ్ రహే హై? వారు నహీ లిఖ్ రహే హై క్యా? రాయడం లేదా? మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఒకే వర్బ్ తీసుకున్నాం దేఖ్నా, కాకపోతే మొత్తం సెంటెన్సెస్ సేమ్ ఉంటాయి. ఆ దేక్ ప్లేస్లో లిక్ పెడితే మనకి రూట్ వర్బ్స్ తెలిస్తే చాలు, ఎన్ని సెంటెన్సెస్ అయినా మనం తయారు చేసేయచ్చు అనమాట. జస్ట్ దేక్ ప్లేస్లో లిక్ పెట్టానమాట. ఆ విధంగా మీరు ఎన్ని సెంటెన్స్ అయినా తయారు చేయండి. వాళ్ళు రాయడం లేదా? ఆర్ దే నాట్ రైటింగ్? తబ్ మే టీవీ నహీ దేఖ్ రహా థా. తబ్ అప్పుడు, మే టీవీ నహీ దేఖ్ రహా థా, నేను టీవీ నహీ దేఖ్ రహా థా టీవీ చూస్తూ ఉండలేదు, అప్పుడు నేను టీవీ చూడడం లేదు. దెన్ ఐ వాజ్ నాట్ వాచింగ్ టీవీ. క్యా ఆప్ టీవీ నహీ దేఖ్ రహే థే? మీరు టీవీ నహీ దేఖ్ రహే థే క్యా? చూస్తూ ఉండలేదా? మీరు టీవీ చూస్తుండలేదా? వరెంట్ యూ వాచింగ్ టీవీ? సందిగ్ధ వర్తమాన్ కాల్, డౌట్ఫుల్ ప్రజెంట్ టెన్స్. राम टीवी देखता होगा. राम టీవీ देखता होगा. ఇది ఒకసారి నేను చెప్తాను. సందిగ్ధ వర్తమాన కాలంటే ఇప్పుడు ప్రజెంట్లో ఆ పని జరుగుతుందో లేదో అనే డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడాన్నే డౌట్ఫుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. వర్తమానంలో ఒక పని జరుగుతుందా లేదా? రామ్ టీవీ చూస్తుండవచ్చు. రామ్ మైట్ బి వాచింగ్ టీవీ. ఇక్కడ మనము డౌట్ఫుల్ ప్రజెంట్ టెన్స్లో రూట్ వర్బ్ పక్కన రహా హోగా అనైనా యూజ్ చేయొచ్చు, లేదంటే తా హోగా అనైనా యూజ్ చేయొచ్చు. వాహ్ టీవీ దేఖ్ రహా హోగా. టీవీ లేదు కదా ఇక్కడ. వాహ్ దేఖ్ రహా హోగా. అతను దేఖ్ రహా హోగా చూస్తుండవచ్చు. దీన్నే దేఖ్తా హోగా అంటే కూడా అతడు చూస్తుండవచ్చు అనే అర్థమే వస్తుంది. ఓకేనా? హీ మైట్ బి వాచింగ్. సీత సినిమా దేఖ్తీ హోగి అంటే చూస్తూ ఉండవచ్చు. సీత సినిమా చూస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సీత మైట్ బి వాచింగ్ మూవీ. నెక్స్ట్ పూర్ణ వర్తమాన్ కాల్, ప్రజెంట్ పర్ఫెక్ట్. మే సినిమా దేఖ్ చుకా హూ. నేను సినిమా చూసేసాను. ఐ హ్యావ్ సీన్ ద మూవీ. పాస్ట్ పర్ఫెక్ట్. సీత దేఖా థా చూసి ఉన్నది. సీత హ్యాడ్ సీన్. నెక్స్ట్ సందిగ్ధ్ భూతకాల్, డౌట్ఫుల్ పాస్ట్ టెన్స్. డౌట్ఫుల్ ప్రజెంట్ టెన్స్కి డౌట్ఫుల్ పాస్ట్ టెన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ డౌట్ఫుల్ పాస్ట్ టెన్స్ని మనము ఒక పని జరిగిందో లేదో, గతంలో ఒక పని జరిగిందో లేదో అనే డౌట్ని, అనే సందేహాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. రామ్నే దేఖా హోగా. రామ్నే దేఖా పాస్ట్ టెన్స్, పక్కన హోగా పెట్టాము. అంటే రాము చూసి, అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, గతంలో చూసి ఉంటాడు అని డౌట్ని చెప్తున్నాం. రామ్ చూసి ఉంటాడు. రామ్ మే హ్యావ్ సీన్. హమ్నే దేఖా హోగా. మేము దేఖా హోగా చూసి ఉండొచ్చు. వి మే హ్యావ్ సీన్.
वी मे हैव सीन। मानव ने किताब पढ़ी होगी। मानव ने किताब पढ़ी होगी। మానవ్ కితాబు పుస్తకం పడి హోగి చదివి ఉండొచ్చు. మానవ్నే కితాబు పడి అన్నది సింపుల్ పాస్ట్ టెన్స్. మానవ్ పక్కననే అనే కారక సింబల్ని యూజ్ చేసాము, అందుకోసం సబ్జెక్ట్తో మనకి పని లేదు. కితాబ్ అనే ఆబ్జెక్ట్ స్త్రీలింగ్ కాబట్టి పడి అనే వర్బ్ స్త్రీలింగ్గా చేంజ్ అయ్యింది. ఈ పడిని బట్టే హోగీ ఈ సౌండ్ని యూజ్ చేసాము. మానవ్ పుస్తకం చదివి ఉండొచ్చు. మానవ్ మే హ్యావ్ రెడ్ ద బుక్. మానవ్ మే హ్యావ్ రెడ్ ద బుక్. मैंने समाचार देखा. मैंने समाचार देखा. నేను సమాచార్ మీన్స్ వార్త న్యూస్, దేఖా చూశాను, నేను న్యూస్ చూశాను. ఐ వాచ్డ్ ద న్యూస్. ఐ వాచ్డ్ ద న్యూస్. దిస్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ అన్ అఫర్మేటివ్ సెంటెన్స్. సకారాత్మక వాక్య అని హిందీలో అంటాము. मैंने समाचार नहीं देखा. मैंने समाचार नहीं देखा. నేను సమాచార్ వార్తలు नहीं देखा చూడలేదు, నేను న్యూస్ చూడలేదు. I did not watch the news. I did not watch the news. This type of sentence is called నకారాత్మక వాక్య means negative sentences. Next, interrogative sentences. प्रश्नवाचक वाक्य. क्या तुमने समाचार देखा? क्या तुमने समाचार देखा? तुमने నువ్వు సమాచార్ देखा क्या? న్యూస్ చూసావా? Did you watch the news? Did you watch the news? Past habitual sentences. हम टीवी देखते थे. हम टीवी देखते थे. हम మేము టీవీ देखते थे అంటే టీవీ చూసేవాళ్ళము. ఒకప్పుడు టీవీ చూసే అలవాటు ఉంది, ఇప్పుడు కాదు, గతంలో ఉన్న అలవాట్లను గురించి చెప్పడానికి యూస్ చేస్తాము. వి యూస్ టు వాచ్ టీవీ. వి యూస్ టు వాచ్ టీవీ. మే టీవీ దేఖ్తా థా. మే టీవీ దేఖ్తా థా. నేను టీవీ దేఖ్తా థా. నేను టీవీ చూసేవాడిని ఒకప్పుడు. అదే స్త్రీలింగ్ అయితే మే టీవీ దేఖ్తీ థీ. ఐ యూస్ టు వాచ్ టీవీ. ఐ యూస్ టు వాచ్ టీవీ. నెక్స్ట్, చాహియే సెంటెన్స్లో వచ్చినప్పుడు కర్తకి కో చేర్చవలెను. కర్తకి కో చేర్చాలి. ఇక వర్బ్ అనేది కర్మను బట్టి మారుతుంది. ఇలా మనం సబ్జెక్ట్కి కో, హోనా, పడ్నా, చాహియే ఈ మోడల్స్ యూజ్ చేస్తున్నప్పుడు కో అనే అక్షరాన్ని యాడ్ చేస్తాము. ముఝే దేఖ్నా చాహియే. ముఝే దేఖ్నా చాహియే. ఇక్కడ చాహియే అంటే WANT వాంట్ కావాలి అనే అర్థం రాదు. మామూలుగా పానీ చాహియే అంటే వాటర్ కావాలి ఇస్ దట్ కరెక్ట్ సెంటెన్స్. కాకపోతే మనం షుడ్ అనే మీనింగ్లో యూజ్ చేస్తున్నాము. ముझे देखना चाहिए. ఐ షుడ్ వాచ్ నేను చూడాలి. తుమ్హే స్కూల్ జానా చాహియే. నేను స్కూల్కి వెళ్ళాలి. జానా చాహియే, లిఖ్నా చాహియే రాయాలి. ఐ షుడ్ రైట్ ఇలాంటి అర్థాలు వస్తాయి అన్నమాట. యూ షుడ్ గో టు స్కూల్. యూ షుడ్ గో టు స్కూల్. ఉసే దేఖ్నా చాహియే. ఉసే అతను. ఇక్కడ అతనికి అనే అర్థం రాదు, ఎందుకంటే సెంటెన్స్కి ఎండింగ్లో చాహియే అని వర్డ్ వచ్చింది కదా, అందుకోసం అన్నమాట. ఉసే అతను, దేఖ్నా చాహియే చూడాలి, అతను చూడాలి. హీ షుడ్ వాచ్. హీ షుడ్ వాచ్. హమే లిఖ్నా చాహియే. హమే మనము, లిఖ్నా చాహియే రాయాలి, మనం రాయాలి. వి షుడ్ రైట్. వి షుడ్ రైట్. హ్యావ్ టు. ముझे देखना है. ముझे देखना है. ఐ హ్యావ్ టు సీ. ఐ హ్యావ్ టు సీ నేను చూడాలి. నెక్స్ట్, హ్యాడ్ టు ఏదైనా ఒక పని చేయాల్సి రావటం. ముझे देखना పడా. ముझे देखना పడా. ముझे నేను, देखना పడా చూడాల్సి వచ్చింది. ముझे लिखना పడా రాయాల్సి వచ్చింది. జానా పడా వెళ్ళాల్సి వచ్చింది. ఇలా వర్బ్ని చేంజ్ చేస్తాము. ఐ హ్యాడ్ టు సీ. ఐ హ్యాడ్ టు సీ. నెక్స్ట్, వాంట్ టు. వాంట్ టు మీన్స్ అనుకునుట. చాహ్. మే దేఖ్నా చాహతా హూ. చాహతా హూ అంటే అనుకుంటున్నాను. దేఖ్నా చాహతా హూ అంటే చూడాలి అనుకుంటున్నాను. జస్ట్ వర్బ్ ఫామ్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. జానా చాహతా హూ వెళ్ళాలి అనుకుంటున్నాను.
ఆనా చాహతా హూ రావాలి అనుకుంటున్నాను ఇలాంటి అర్థాలు వస్తాయి. నేను దేఖ్నా చాహతా హూ చూడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ, ఐ వాంట్ టు సీ. मैं आपको देखना चाहता हूँ, मैं आपको देखना चाहता हूँ. నేను ఆప్కో మిమ్మల్ని దేఖ్నా చాహతా హూ చూడాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ యూ, ఐ వాంట్ టు సీ యూ. క్యా తుమ్ దేఖ్ చుకే, క్యా తుమ్ దేఖ్ చుకే నువ్వు దేఖ్ చుకే హో క్యా చూసేసావా. హ్యావ్ యూ సీన్, హ్యావ్ యూ సీన్. వह समाचार देख रहा था, वह समाचार देख रहा था. వహ్ అతను సమాచార్ న్యూస్ దేఖ్ రహా థా చూస్తూ ఉండెను గతంలో. హీ వాజ్ వాచింగ్ ద న్యూస్, హీ వాజ్ వాచింగ్ ద న్యూస్. దిస్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ కాల్డ్ అఫర్మేటివ్ సెంటెన్సెస్. సో అపూర్ణ భూతకాల్ మీన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ में नेगेटिव सेंटेंसेस. वह समाचार नहीं देख रहा था, वह समाचार नहीं देख रहा था. వహ్ అతను సమాచార్ న్యూస్ నహీ దేఖ్ రహా థా చూస్తూ ఉండట్లేదు, అతను న్యూస్ చూడడం లేదు గతంలో. హీ వాజ్ నాట్ వాచింగ్ ద న్యూస్, హీ వాజ్ నాట్ వాచింగ్ ద న్యూస్. ఇంటరోగేటివ్ సెంటెన్స్. క్యా వహ్ సమాచార్ దేఖ్ రహా థా, క్యా వహ్ సమాచార్ దేఖ్ రహా థా. వహ్ అతను సమాచార్ న్యూస్ దేఖ్ రహా థా క్యా చూస్తూ ఉండేనా, అతడు న్యూస్ చూస్తుండేనా. వాజ్ హీ వాచింగ్ ద న్యూస్, వాజ్ హీ వాచింగ్ ద న్యూస్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. In this tense, the work done on time is called past perfect continuous tense. సెంటెన్స్కి ఎండింగ్లో రహా థా, రహీ థీ, రహే తే వీటితో పాటు ఎగ్జాక్ట్ టైం లైక్ గత 2 రోజుల నుండి, లేదంటే 4 గంటల నుండి, లేదంటే 2018 నుండి ఇలా సమయం కూడా చెప్పితే దానిని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. वे लोग पिछले 3 घंटों से टीवी देख रहे थे. वे लोग వాళ్ళు పిछले 3 घंटों से గత 3 గంటల నుండి టీవీ దేఖ్ రహే థే టీవీ చూస్తున్నారు. వే లోగ్ టీవీ దేఖ్ రహే థే అంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. కాకపోతే ఇక్కడ మనము టైం అన్నది యాడ్ చేసాము. టైం యాడ్ చేస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది అంతే. They had been watching TV for the last 3 hours. They had been watching TV for the last 3 hours. वे लोग पिछले 3 घंटों से टीवी नहीं देख रहे थे. वे लोग पिछले 3 घंटों से टीवी नहीं देख रहे थे. वे लोग వాళ్ళు లేదంటే ఆ జనాలు పిछले 3 घंटों से గత 3 గంటలుగా టీవీ नहीं देख रहे थे టీవీ చూస్తూ ఉండట్లేదు. దే హ్యాడ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ ద లాస్ట్ 3 hours. దే హ్యాడ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ ద లాస్ట్ 3 hours. क्या वे लोग पिछले 3 घंटों से टीवी देख रहे थे? क्या वे लोग पिछले 3 घंटों से टीवी देख रहे थे? वे लोग వారు पिछले 3 घंटों से గత 3 గంటలుగా టీవీ దేఖ్ రహే థే క్యా టీవీ చూస్తూ ఉన్నారా. హ్యాడ్ దే బీన్ వాచింగ్ టీవీ ఫర్ ద లాస్ట్ 3 hours? Had they been watching TV for the last 3 hours? Thanks for watching and don't forget to like and subscribe our channel Stotra Tutorial.